మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మన వీడియోలను మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో సెయింట్ క్యాథరిన్ అనే గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. మోషే ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మండుతున్న పొదను చూద్దాం. ఆ రోజుల్లో మోషే ప్రవక్త భార్య సిప్పోరా వాడిన బావిని కూడా చూద్దాం. ఈ సెయింట్ క్యాథరిన్ మోనస్ట్రీ ఈజిప్ట్ రాజధాని కైరోకు సుమారుగా 444 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం ఈజిప్ట్లోని కైరో నుండి సెయింట్ క్యాథరిన్ మోనస్ట్రీ వద్దకు బస్సులో వెళ్తున్నాం. ఈ ప్రదేశంలో కొండలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా ఇళ్లు కనిపించడం లేదు. బస్ వేగంగా వెళ్తూ ఉంది. మా బస్సులో మాతో పాటు ఒక గన్మెన్ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఎక్కువగా ఉంటారు. వారు ఒక్కోసారి ఈ దారిలో వెళ్తున్న బస్సులను ఆపి బస్సులో ఉన్న టూరిస్టులను చంపేస్తూ ఉంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల ప్రతి బస్సులోనూ తప్పనిసరిగా ఒక గన్మెన్ ఉంటాడు. అంతేకాకుండా ఏ బస్సును ఒంటరిగా పంపరు. కనీసం 3 బస్సులను కలిపి ఈ రూట్లో పంపిస్తూ ఉంటారు. మా బస్సులో ఉన్న గన్మెన్ ఇతనే. మనం వెళ్ళవలసిన ప్రదేశానికి ఇప్పుడు మనం వచ్చాం. బస్ ఇక్కడి వరకే వస్తుంది. ఇక్కడి నుండి బస్ ఆ ప్రదేశానికి వెళ్ళదు. కాబట్టి ఇక్కడి నుండి మండుతున్న పొద వరకు కార్ లేదా వ్యాన్లలో వెళ్ళాలి. ఈ కార్ లేదా వ్యాన్ ఎక్కిన ప్రతి వారు కనీసం $2 వారికి చెల్లించాలి. ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి. ఈ షాపులలో వచ్చేటప్పుడు మనం షాపింగ్ చేద్దాం. ఇప్పుడు సెయింట్ క్యాథరిన్ మోనస్ట్రీ వద్దకు వెళ్దాం. అదే సెయింట్ క్యాథరిన్ మోనస్ట్రీ. ఈ గోడలు చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఇక్కడ ఒలివ్ చెట్లు కూడా ఉన్నాయి. ఇది సీనాయి ద్వీపకల్పంలో ఉన్న తూర్పు ఆర్థోడాక్స్ మఠం. ఇది ఈజిప్ట్లోని సెయింట్ క్యాథరిన్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇక్కడి నుండే సీనాయి పర్వత శ్రేణులు మొదలవుతాయి. ఇక్కడ ఉన్న సెయింట్ క్యాథరిన్ మోనస్ట్రీ వల్ల ఈ ప్రక్కనే ఉన్న ఊరికి సెయింట్ క్యాథరిన్ అనే పేరు పెట్టారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. అంటే ఇది చాలా గొప్ప ప్రదేశం అన్నమాట. ఇక్కడ గతంలో అనగా 4వ శతాబ్దంలో గొప్ప అద్భుతం జరిగింది. అదేమిటంటే అప్పట్లో మ్యాగ్జిమియా అనే రోమా చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తి కుటుంబంలో దోతియా అనే చాలా అందమైన అమ్మాయి ఉండేది. ఆమె అప్పట్లో ఉన్న చదువులన్నీ పూర్తి చేసింది. ఆమె ఎంతో అందగత్తె, చదువుకున్న అమ్మాయి, పైగా చక్రవర్తి కుటుంబంలో పుట్టిన అమ్మాయి కావడంతో ఈమెను వివాహం చేసుకోవడానికి ఎంతో మంది రాజులు ముందుకు వచ్చారు. కానీ దోతియా వారినెవ్వరిని వివాహం చేసుకోవడానికి అస్సలు అంగీకరించలేదు. కారణం ఏమిటంటే అప్పటికే దోతియా యేసుప్రభు వారిని తన రక్షకుడిగా, దేవుని కుమారుడిగా అంగీకరించింది, క్రైస్తవత్వం స్వీకరించింది, తన పేరు క్యాథరిన్గా మార్చుకుంది. జీవితాంతం కన్యగానే ఉండి దేవుని సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసిన మ్యాగ్జిమియా చక్రవర్తి ఆమెను క్రైస్తవత్వం విడిచి పెళ్లి చేసుకోమని ఎంతో నచ్చచెప్పాడు. కానీ క్యాథరిన్ వినలేదు. దీంతో విసుగు చెందిన మ్యాగ్జిమియా చక్రవర్తి తన రాజ్యంలోని గొప్ప మేధావులలో 50 మందిని పిలిపించి క్యాథరిన్ గురించి వివరించి ఆమెను ఎలాగైనా క్రైస్తవత్వం నుండి బయటకు తీసుకుని రావాలని, పెళ్లికి ఒప్పించమని కోరాడు. ఒకరోజు ఆ 50 మంది మేధావులు క్యాథరిన్తో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే ఆమెతో మాట్లాడడం ముగిసేసరికి ఆ 50 మంది మేధావులు క్యాథరిన్ను మార్చలేదు సరికదా, వారందరూ యేసుప్రభు వారిని అంగీకరించి వారంతా క్రైస్తవులుగా మారిపోయారు. అంత గొప్పగా మాట్లాడింది క్యాథరిన్. ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి నివ్వెరపోయి క్యాథరిన్ను మార్చాలని ఎంతో ప్రయత్నించి విఫలం అయ్యాడు. చివరికి మానసికంగా కూడా ఆమెను హింసించాడు. అయినా ఫలితం లేకపోవడంతో క్యాథరిన్ను తీవ్రంగా శారీరకంగా హింసించడానికి కొందరు మనుషులను పెట్టి ఆమెను కొట్టించాడు. వారు కొట్టిన దెబ్బలకు ఆమె ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యి
రక్తం విపరీతంగా కారేది. ఆ గాయాలకి ఎటువంటి మందు రాయకపోయినా తెల్లవారేసరికి ఆ గాయాలన్నీ మానిపోయి ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేది. ఇది చూసిన జనం, ఆమెను హింసించిన వ్యక్తులు కూడా ఆమె ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో అని వారు కూడా క్రైస్తవులుగా మారిపోయేవారు. ఈ విషయాన్ని గురించి విన్న ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా మారిపోసాగారు. క్యాథరిన్ను ఇలాగే ఉంచితే ఆమె వల్ల అందరూ క్రైస్తవులుగా మారిపోతారనే భయంతో మ్యాగ్జిమియా చక్రవర్తి ఆమెకు మరణదండన విధించాడు. ఆమె తల నరికి ఆమె శరీరాన్ని ఈ ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో భూస్థాపితం చేయించాడు. ఆ విధంగా క్యాథరిన్ చంపబడింది. ఈ సంఘటన జరిగిన అనేక సంవత్సరాలు గడిచాక అప్పట్లో ఉన్న రాజుకి ఒక కల వచ్చింది. ఆ కలలో అలెగ్జాండ్రియాలో పాతిపెట్టబడిన క్యాథరిన్ ఎముకలు ఈ ప్రదేశంలో ఉన్నట్లు కల వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏ ప్రదేశంలో ఉన్నామో అదే ప్రదేశంలో ఆమె ఎముకలు ఉన్నట్లుగా ఆయనకి కల వచ్చింది. ఉదయం ఆ రాజు వచ్చి చూస్తే నిజంగా క్యాథరిన్ ఎముకలు ఇక్కడే ఉన్నాయి. ఈ అద్భుతం చూసి రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. కలలో జరిగిన సంఘటన నిజంగా కళ్ళ ముందు కనబడడం చూసి ఆయన ఎంతో నివ్వెర్రపోయాడు. ఆమె ఎముకలను ఇక్కడే సమాధి చేశారు. అప్పటి నుండి ఈ కొండను సెయింట్ క్యాథరిన్ మౌంట్ అని పిలుస్తున్నారు. నిజానికి ఈ ప్రదేశాన్ని మొదట్లో బర్నింగ్ బుష్ అని పిలిచేవారు. ఇక్కడే యెహోవా దేవుడు మోషే ప్రవక్తతో మాట్లాడాడు. ఆ రోజుల్లో దేవుడు ఒక మండుతున్న పొదలో నుండి మోషేతో మాట్లాడిన సంగతి మనం బైబిల్ నందు చదివాము కదా. ఆ ప్రదేశం ఇదే అని, ఆ పొద కూడా ఇక్కడ ఇంకా ఉందని క్రైస్తవ విశ్వాసులు నమ్ముతారు. మా గైడ్ కూడా ఈ పొదను చూపించి అదే మాట చెప్పారు. ఆ పొద ఇదే. ఈ పొదను బట్టి ఈ ప్రదేశానికి బర్నింగ్ బుష్ అనే పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రదేశాన్ని సెయింట్ క్యాథరిన్ మోనస్ట్రీ అని, బర్నింగ్ బుష్ అని కూడా పిలుస్తారు. ఇక్కడే అప్పట్లో మోషే ప్రవక్త తన భార్య సిప్పోరా వాడిన బావి కూడా ఉంది. ఆ బావి ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే ఈ బావిని ఇప్పుడు కూడా వాడుతూ ఉన్నారు. ఇందులో ఇంకా నీరు ఉంది. సహజంగా ఈ ప్రదేశంలో ఎక్కడ త్రవ్వినా నీరు పడదు. ఈ ప్రక్కన ఉన్న ఈ వాతావరణాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదంతా కొండ ప్రదేశమే. ఇక్కడ ఎండ విపరీతంగా ఉంది. ఇక్కడ నీళ్లు పడే అవకాశం అస్సలుండదు. కానీ ఇక్కడ మాత్రం ఈ బావిలో ఇంకా నీరు ఉంది. అప్పుడు జరిగిన అద్భుతాన్ని గురించి, సెయింట్ క్యాథరిన్ గురించి విన్న తర్వాత క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి హెలీనా ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఒక చర్చ్ కట్టించింది. తరువాత 548 నుండి 565 మధ్య కాలంలో ఇక్కడ ఒక క్రైస్తవ మఠాన్ని స్థాపించారు. ఈ మఠం ప్రపంచంలోని పురాతన క్రైస్తవ మఠాలలో ఒకటి. ఇక్కడ పురాతన లైబ్రరీ కూడా ఉంది. ఇది నిరంతరం తెరిచి ఉంటుంది. ఈ లైబ్రరీలో అనేక పురాతన గ్రంథాలు ఉన్నాయి. అప్పటి నుండి ఈ క్రైస్తవ మఠాన్ని ఎవ్వరూ పడవేయలేదు. 6వ శతాబ్దంలో ముస్లింలు యెరూషలేమును స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ మఠం జోలికి పోవద్దని మహమ్మద్ ప్రవక్త స్వయంగా చెప్పాడట. అందుకే ముస్లింలు ఈ మఠం జోలికి రాలేదు. అంటే ఈ ప్రదేశం ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది కదా. ఇక్కడ కొన్ని ఒంటెలు కనిపిస్తూ ఉన్నాయి కదా. వీరికి కొంత డబ్బు ఇస్తే, అంటే డాలర్స్ చెల్లిస్తే మనల్ని ఒంటెలపై కూర్చోబెట్టి దూరంగా కనిపించే ఆ కొండలపైకి మనల్ని తీసుకొని వెళ్తారు. లేదా $1 లేదా $2 ఇచ్చి ఒంటెపై కూర్చుని ఫోటో దిగవచ్చు. ఇక్కడ ఒక రకమైన రాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఆ రాళ్లపై ఒక రకమైన డిజైన్ ఉంటుంది. ఆ రాళ్ళు ఇవే. ఈ డిజైన్ బర్నింగ్ బుష్ లాగానే ఉంటుంది. ఈ రాయిని ఎన్ని ముక్కలుగా పగలగొట్టినా ప్రతి ముక్కపై బర్నింగ్ బుష్ డిజైన్ తప్పకుండా ఉంటుంది. ఈ రాళ్లను వీరు మనకు అమ్ముతారు. ఈ రాళ్ళు ఇక్కడ తప్ప మరెక్కడ దొరకవు. ఇదిగో మరలా బస్సు ఉన్న ప్రదేశానికి వచ్చాం. ఇక్కడ ఉన్న షాప్లలో కొన్ని వస్తువులు అమ్ముతూ ఉన్నారు. 10 ఆజ్ఞల ఆర్ట్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. దీని ధర $10. ఇక్కడ షాపింగ్ చేయడం పూర్తయింది. అంటే ఇక్కడే షాపింగ్ చేయడానికి పెద్దగా వస్తువులేమీ ఉండవు. ఇప్పుడు మనం యెరూషలేం వెళ్ళబోతూ ఉన్నాం. బెత్లెహేంలో, కానాలో, జెరూసలేంలో ఇంకా అనేక ప్రదేశాల్లో మనం షాపింగ్ చేయవచ్చు. ఇక బస్సులోకి వెళ్దాం.
సెయింట్ క్యాథరిన్ గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం కదా. మనలో కొంతమందికి సెయింట్ క్యాథరిన్ అనే పేరు ఉండడం మనకు తెలుసు. ఈవిడిని బట్టే మనలో కొందరు సెయింట్ క్యాథరిన్ అనే పేరు పెట్టుకుంటూ ఉంటారు. అన్నట్లు మీకు సెయింట్ క్యాథరిన్ చర్చి లోపల చూపించలేదు కదా. హోలీ ల్యాండ్ టూర్లో అన్ని ప్రదేశాల్లో వీడియో తీయవచ్చు, ఫోటోలు తీయవచ్చు. కానీ ఈ క్యాథరిన్ చర్చి లోపల మాత్రం వీడియో అస్సలు తీయనీరు. నేను వీడియో తీయడానికి ప్రయత్నించి కూడా వీడియో తీయలేకపోయాను. అందుకే ఈ వీడియో షూట్ చేయలేకపోయాను. దేవుని చిత్తమైతే మరోసారి వచ్చినప్పుడు వీడియో తీసి ఈ సెయింట్ క్యాథరిన్ చర్చ్ లోపల ఎలా ఉంటుందో మీకు తప్పకుండా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. దయచేసి మా కోసం ప్రార్థించండి. మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.